సిలువే మార్గము, విజయ మార్గము. సిలువ యొక్క వేరొక వైపు వర్తమానము, ఒక ప్రకాశవంతమైన వర్తమానమును కూడా కలిగి ఉన్నది. అవును, సిలువతో అది అంతము కాదు. ఆ మార్గము పునరుద్ధాన జీవితము వైపు నడిపించును. ఎవరైతే సిలువ యొక్క కార్యమును మనస్ఫూర్తిగా అంగీకరించెదరో వారి ఎదుట ఆనందము ఉంచబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము గమనించండి. ఒక గోధుమ గింజ భూమిలో పడి మరణించినప్పుడు అదే విధముగా దాని స్థితి అక్కడ ఉండదు. అది మొలకెత్తి మరియు వికసించి ఒక జయ జీవితములోనికి వెళ్ళును. ఎవరైతే ఒక విశ్వాసి సిలువ యొక్క మార్గమును అంగీకరించునో, ఇతరులచే తప్పుగా అర్థము చేసుకున్నప్పటికీ మరియు కష్టమైన మార్గములలో వెళ్తున్నప్పటికీ చివరకు దేవుడు అతనిని లేవనెత్తును. అవును, స్వయముకు మరణించటము ద్వారా ఫలములు కలిగిన జీవితము అభివృద్ధి చెందును. యోసేపు యొక్క జీవితము దీనికి ఒక మాదిరి అయి ఉన్నది. తాను ప్రేమించే తన సొంత సహోదరులచే బానిసగా అమ్మబడటము అనే అనుభవము ఎంతో చేదైన అనుభవము. వీటన్నిటి యొక్క ఫలితము క్రమముగా ఆయన ఐగుప్తు యొక్క పరిపాలకుడిగా మారెను. అవును, దేవుని గణపరచు వారిని ఆయన ఎల్లప్పుడూ గణపరచును. 1 సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనము గమనించండి. ఆయన ఆ రోజు ఈ విధముగా చేసెను. ఆయన ఈరోజు కూడా ఆ విధముగానే చేయుచున్నాడు. దేవుడు బహిరంగముగా లోకపు ప్రజలందరి ముందు యోసేపును గణపరిచిన విధముగా ప్రతిసారి జరగదు. ఏమైనప్పటికీ పరసంబంధమైన విలువతో గణపరచుటకు ఆయన మనకు కిరీటమిచ్చుటకు ఎన్నడూ తప్పిపోడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము ప్రకారము తన సొంత మరణముచే ఆయన అపవాదిని నాశనము చేసెను. మరణము ద్వారా మన ప్రభువు సాతానుని జయించినట్లే ఆయన శిష్యులు కూడా సాతానుని నాశనము చేయుటకు ఈ మార్గము తప్ప మరొక మార్గము లేదు. అనేక మంది యేసునామములో అద్భుత కార్యములు జరిగించినట్లయితే వారు సాతానుని ఓడించిరి అని భావించుదురు. అయితే సాతాను క్రీస్తు యొక్క సిలువ అనే ఆయుధము తప్ప మరి దేనికి లోబడదు. సిలువ యొక్క మార్గము మాత్రమే విజయ మార్గము యొక్క పునాది. నీ హృదయములో నుండి కానీ లేక ఇతరుల ద్వారా కానీ వచ్చేటువంటి సిలువ యొక్క మార్గమును తృణీకరించు అని పలికే అపవాది యొక్క స్వరమును కనుగొనుటకు ఎన్నడూ తప్పిపోకూడదు. ప్రియ స్నేహితులారా, సిలువపై ఆయన మరణము ద్వారా సాతానుని ఓడించిన విధముగా మరియు సిలువ యొక్క మార్గమును ఎన్నడూ విడిచి వెళ్లకుండా క్రీస్తు యొక్క అడుగుజాడలలో అనుసరించుటకు కావలసిన కృపను దయచేయమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.